ఈ 5 ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీ మెస్సీ రెజ్యూమేని జస్ట్ 2 minutesలో ప్రొఫెషనల్ రెజ్యూమేగా చేంజ్ చేయొచ్చు. జాబ్ అప్లై చేయాలంటే ఒక అదిరిపోయే రెజ్యూమే కావాలి. బట్ ఆ రెజ్యూమేని చేయడానికి మనం పడే కష్టాలు అంతా ఇంత కాదు. రెజ్యూమే ఎలా చేయాలో తెలియక హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్ని కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయినా నో యూస్. ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఈ ప్రాంప్ట్స్ వాడి ATS ఫ్రెండ్లీ రెజ్యూమేని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. అండ్ హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఈ రెజ్యూమేని చూడండి. ఇది ఒక నార్మల్ రెజ్యూమే. ప్రాపర్ ఫార్మాటింగ్ లేదు, పాయింట్స్ చాలా వేగ్ గా ఉన్నాయి అండ్ అసలు కీవర్డ్సే లేవు. మీరు ఎంత టాలెంటెడ్ అయినా ఇలాంటి రెజ్యూమే పంపితే రిజెక్షన్ కన్ఫర్మ్. ఈ రెజ్యూమే ATS స్కోర్ జస్ట్ 46 out of 100. మనం ఇప్పుడు క్లాడ్ ఏఐని ఈ రెజ్యూమేని ఒక ATS ఫ్రెండ్లీ రెజ్యూమేగా ప్రొఫెషనల్ గా మార్చడం కోసం ట్రై చేద్దాం. నౌ లెట్స్ డయాగ్నోస్ ద రెజ్యూమే. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రాంప్ట్. క్లాడ్ ప్రాంప్ట్ నెంబర్ 1. ఎవాల్యుయేట్ మై రెజ్యూమే యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ రిక్రూటర్ హైరింగ్ ఫర్, అక్కడ టార్గెట్ రోల్ రాయండి. పాయింట్ అవుట్ సెక్షన్స్ దట్ ఆర్ వేగ్, lack measurable results or may weaken my chances of getting shortlisted. ఈ ప్రాంప్ట్ ఇస్తే మీకు క్లాడ్ అనేది ఇలా మిస్టేక్స్ అన్ని చూపిస్తుంది. ఎక్కడ ఏం చేంజ్ చేయాలి అనేది చెప్తుంది. మీ ప్రాజెక్ట్స్ బాగున్నాయి కానీ డేటా లేదు, మీ స్కిల్స్ చాలా జనరిక్ గా ఉన్నాయని చెప్పేస్తుంది. నౌ యు నో మీ రెజ్యూమేలో ఏం చేంజెస్ చేయాలి అని. ఇప్పుడు ATS ఫ్రెండ్లీగా ఎలా చేయాలో చూద్దాం. ఆడిట్ అయిపోయింది. ఇప్పుడు రిక్రూటర్ అటెన్షన్ ని గ్రాప్ చేయాలి. రిక్రూటర్ మీ రెజ్యూమేని చూసేది జస్ట్ 6 seconds. ఆ టైంలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే మీ సమ్మరీ చాలా బాగుండాలి. సో అందుకే మన ప్రాంప్ట్ నెంబర్ 2. రీరైట్ మై రెజ్యూమే సమ్మరీ టు ప్రెజెంట్ ఎ క్లియర్ అండ్ కన్సైజ్ వాల్యూ ప్రపోజిషన్ ఇన్ 3 to 4 lines, అవాయిడింగ్ జనరిక్ ఫ్రేసెస్. ఇలా ఇచ్చారనుకోండి, సమ్మరీని ఎంత క్లియర్ గా ఇస్తుందో చూడండి. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అంటే ఓల్డ్ లైన్స్ తీసేసి మీ యాక్చువల్ వాల్యూ ఏంటో క్లాడ్ పవర్ ప్యాక్ గా రాస్తుంది. యూ షుడ్ సిట్ అండ్ వాచ్. కెరీర్ గ్యాపర్స్ లేదా స్టూడెంట్స్ కి ఒక టెన్షన్ ఉంటుంది, మా దగ్గర రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. కానీ మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని కొత్త రోల్ కి ఎలా కనెక్ట్ చేయాలో క్లాడ్ కి తెలుసు. సో అందుకే మన ప్రాంప్ట్ నెంబర్ 3. ఐడెంటిఫై ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ రోల్స్ దట్ ఆర్ రిలవెంట్ టు అని అక్కడ టార్గెట్ రోల్ ఇచ్చేసి అండ్ ఎంఫసైజ్ దెమ్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి ఇవ్వండి. మీరు కాలేజ్లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా వేరే ఫీల్డ్ లో వర్క్ చేసిన వర్క్ అయినా అది ఈ జాబ్ కి ఎలా హెల్ప్ అవుతుందో క్లాడ్ క్లియర్ గా చూపిస్తుంది. స్కిల్స్ ఓకే, బట్ మీ రెజ్యూమే లాంగ్వేజ్ ప్రొఫెషనల్ గా లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. దాన్ని ఎలా రిఫైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కమింగ్ టు చాప్టర్ 4. చాలా మంది ఐ వర్క్డ్ ఆన్ దట్, ఐ డిడ్ దిస్ అని రాస్తూ ఉంటారు. ఇది చాలా వీక్ లాంగ్వేజ్. మనకి యాక్షన్ వర్బ్స్ కావాలి. అందుకే ప్రాంప్ట్ నెంబర్ 4. రిఫైన్ ద లాంగ్వేజ్ ఆఫ్ మై రెజ్యూమే టు మేక్ ఇట్ మోర్ కన్సైజ్, ప్రొఫెషనల్ అండ్ డ్రివెన్ బై యాక్షన్ వర్బ్స్. మీ రెజ్యూమేలో ప్రతి సెక్షన్ లో చేంజెస్ చేసి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో టెక్స్ట్ ఇస్తుంది, విచ్ ఆర్ రెడీ టు కాపీ పేస్ట్. మీరు కెరీర్ గ్యాపర్స్, ప్రొఫెషనల్ ఆర్ ఫ్రెషర్ అయినా నేను ఇచ్చే డైలీ అప్డేట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. వి జస్ట్ వాంట్ టు సీ యూ సక్సెస్ఫుల్, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు మన కంటెంట్ రెడీగా ఉంది, బట్ సాఫ్ట్వేర్ కి ఇది అర్థం కావాలంటే ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి. అండ్ ఈ ప్రాంప్ట్స్ ఇస్తే మీకు ఇప్పటి వరకు చేసిన చేంజెస్ అన్ని కలిపి మీకు ఒక ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ టు అప్లై రెజ్యూమే ఇచ్చేస్తుంది. సో మన ప్రాంప్ట్ నెంబర్ 5. రీడిజైన్ మై రెజ్యూమే టు మేక్ ఇట్ ATS కంపాటబుల్, ఇంప్రూవ్ ఫార్మాటింగ్, ఇంక్లూడ్ రిలవెంట్ కీవర్డ్స్ అండ్ ఎన్హాన్స్ రీడబిలిటీ ఫర్ ద రోల్ అని చెప్పేసి అక్కడ మీ టార్గెట్ రోల్ ఇచ్చండి. యువర్ ప్రొఫెషనల్ రెజ్యూమే ఈజ్ ఫైనల్లీ రెడీ. స్టార్టింగ్ లో ATS స్కోర్ చెక్ చేసాం కదా, లెట్స్ చెక్ ఇట్ నౌ. ఇప్పుడు సేమ్ రెజ్యూమే స్కోర్ 98 out of 100. చూసారా హౌ సింపుల్. అవర్స్ కూర్చుని రెజ్యూమేని ఎడిట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ యూజ్ దీస్ ప్రాంప్ట్స్, మెన్షన్ యువర్ టార్గెట్ రోల్ అండ్ డౌన్లోడ్ ద రెజ్యూమే. సింపుల్. ఇప్పుడు మీకు ఒక ప్రో టిప్ ఇస్తా, అదే మన 6th ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ తో మీరు ఇంటర్వ్యూయర్స్ క్వశ్చన్స్ ని ఆన్సర్స్ ప్రొఫెషనల్ వేలో ఆన్ పాయింట్ మీ రెజ్యూమేలో ఉన్న డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్రాంప్ట్. సో ఆ ప్రాంప్ట్ ఏంటి అంటే, జనరేట్ 4 to 5 స్ట్రాంగ్ టాకింగ్ పాయింట్స్ ఫ్రమ్ మై రెజ్యూమే దట్ ఐ కెన్ యూజ్ ఇన్ ఇంటర్వ్యూస్ టు క్లియర్లీ కమ్యూనికేట్ మై ఇంపాక్ట్ అని చెప్పేసి. ఈ ప్రాంప్ట్ నుంచి వచ్చే రిజల్ట్స్ కి మీరు ఇంటర్వ్యూలో మీ సెల్ఫ్ ఇంట్రో, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి హెల్ప్ అవుతుంది. మీరు జస్ట్ రెజ్యూమే బిల్డ్ చేయడమే కాదు, ఇంటర్వ్యూ కూడా ప్యారలల్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. సో 2026 లో లక్ ని నమ్ముకోకుండా క్లాడ్ ఏఐని మీ మెంటర్ లా యూజ్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్స్ ని ఇప్పుడే ట్రై చేయండి. ఆ ఓల్డ్ రెజ్యూమే ట్రాష్ లో పడేయండి. ఒక ప్రొఫెషనల్ రెజ్యూమేతో మీ డ్రీమ్ జాబ్ ని కొట్టండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బీ స్మార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ కెరీర్. నెక్స్ట్ వీడియోలో ఏఐతో ఆటోమేటిక్ గా జాబ్స్ ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ డూ యూ థింక్? కావాలో ద వీడియో కామెంట్ బిలో. అంటిల్ దెన్ స్టే హెడ్. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.